హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అనేది అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ గైస్, మీ అందరికీ తెలుసో లేదో కానీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అమ్మాయిల దృష్టిలో రొమాంటిక్ అంటే ఏంటి? అసలు రొమాంటిక్ బాయ్ అంటే ఎవరు? మీ అందరికి తెలుసుకోవాలందా? ఐ థింక్ మాకు తెలుసు. ఎందుకు, ఎలా అంటే మేము మా గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తాం కాబట్టి నేను చాలా రొమాంటిక్ అని మీ అందరూ అనుకుంటే పప్పులో కాలేసినట్టే అనమాట. సో ఎందుకు అంటే నేను ఈ టాపిక్ చెప్పగానే చాలామంది అండ్ అమ్మాయిల దృష్టిలో రొమాంటిక్ అంటే ఏంటి, రొమాన్స్ చేస్తేనే కదా అని మీ అందరూ అనుకుంటూ ఉంటారు. నేను ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్తో అదే చేస్తున్నాను, సో నేను చాలా రొమాంటిక్ బాయ్ అని మీరందరూ అనుకుంటారు. ఐ థింక్ ఖచ్చితంగా అనుకుంటారు. బట్ అనుకోవద్దు. ఎందుకంటే అసలు టాపిక్ ఏంటి, అసలు విషయం ఏంటి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, అమ్మాయికి నచ్చింది గుర్తు పెట్టుకొని మరీ తెచ్చిచ్చినప్పుడు మీరు చాలా రొమాంటిక్గా కనిపిస్తారు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి అండ్ చాలామంది మధ్యలో అండ్ రొమాన్స్ కూడా ఉంటుంది. సో ఈ గొడవలు, రొమాన్స్ ఇవన్నీ చాలా వరకు కామనే అనమాట రిలేషన్షిప్లో. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి మాటల్లో సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సిచ్యువేషన్లో తన ఇష్టాలను తెలుపుతూ ఉంటుంది. సో నాకు ఎక్కడికైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళటం అంటే ఇష్టం, లేదా నాకు ఇలాంటి ఫుడ్ అంటే ఇష్టం, లేదా నాకు ఇలాంటివి తీసుకోవటం ఇష్టం. ఇట్లా ఏదో ఒక పాయింట్ మీతో చెప్తూనే ఉంటారు. బట్ కొంతమంది వింటారు, వదిలేస్తారు. బట్ ఇంకొంతమంది వింటం మాత్రమే కాదు, గుర్తు పెట్టుకొని మరి తనకి ఏం కావాలి అనేది తీసుకొచ్చి ఇస్తారు అనమాట. సో అది చాలామంది అబ్బాయిల్లో ఉండదు. చాలా ఇష్టం, చాలా హానెస్ట్గా లాయల్టీగా ఉండే అబ్బాయిల్లోనే ఈ గుడ్ క్వాలిటీ ఉంటుంది. బట్ మీరు సడన్గా ఎప్పుడైతే ఆ అమ్మాయి ఎప్పుడన్నా మాటల సందర్భంలో చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకొని తనకి ఎప్పుడైతే తనకు కావాల్సింది మీరు సర్ప్రైజింగ్గా తీసుకొచ్చి ఇస్తారో మీరు చాలా రొమాంటిక్గా కనిపిస్తారు వాళ్ళకి. కావాలంటే గైస్, నేను చెప్పిన మాట నిజమా కాదా అనేది మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, తను చెప్పే ప్రతి మాట మీరు వింటున్నప్పుడు, ప్రతి మాట మీరు నోటీస్ చేస్తున్నప్పుడు. సో ఎందుకు అంటే, ఏదైనా ఒక అమ్మాయి ఏదైనా ఒక టాపిక్ చెప్పి మధ్యలోనే ఆపేసింది అనుకోండి, హే ఏంటి నువ్వు మధ్యలోనే టాపిక్ ఆపేసావు, ఫుల్ఫిల్ చేయి, ఆ టాపిక్ ఏంటి అనేది క్లియర్గా చెప్పు నాకు అని తనకి మాట్లాడే స్పేస్ ఎప్పుడైతే ఇస్తారో తన సేఫ్ ప్లేస్ మీరే అయిపోతారనమాట. ఎందుకు అంటే, ఎప్పుడు అమ్మాయిలు చెప్పేది ఎవరైతే ఇంట్రెస్టింగ్గా వింటారో అలాంటి అబ్బాయిలు అమ్మాయిలకి చాలా రొమాంటిక్గా కనిపిస్తారనమాట. ఇక నెక్స్ట్, అమ్మాయిల్ని ఏడిపించటం కాదు, ఏడిపించకుండా చూసుకోవటంలోనే మీ రొమాన్స్ బయటపడుతుంది. చాలామంది లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, చాలా పెద్ద గొడవలు వెళ్తాయి. ఇంకొద్ది నిమిషాల్లో అసలు ఈ బంధం తెగిపోతుందేమో అని కూడా ఏదో ఒక టైంలో మీ అందరికీ అనిపించే ఉంటుంది. సో ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అలా రేజ్ అవుతూ ఉన్నప్పుడు ఇక ఈ బంధం క్లోజ్ అయిపోతుంది, మా రిలేషన్ కట్, ఇక మేము ఒకరినొకరు చూసుకోలేము, మాట్లాడుకోలేము, అంతే ఇంక ఓవర్ అయిపోతుంది అని మీకు అనిపిస్తుంది కదా. ఏదో ఒక టైంలో అనిపించే ఉంటుంది. ఆ టైంలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ కూడా అయ్యే ఉంటారు. ఎందుకంటే నేనైనా కాంప్రమైజ్ అవ్వలేకపోతే రిలేషన్ ఖచ్చితంగా బ్రేకప్ వరకు వెళ్ళిపోతుంది అనే థాట్తో చాలామంది అడ్జస్ట్ అవుతూ ఉంటారనమాట. బట్ అది చాలా గుడ్ క్వాలిటీ, చాలా రేర్ మందిలో ఉంటుందన్నమాట ఆ క్వాలిటీ అనేది. ఆ క్వాలిటీ ఎవరిలో ఉన్నా కూడాను ఆ రిలేషన్షిప్ బ్రేక్ అనేది అసలు జరగనే జరగదండి. అలాగే ఇంకొంతమంది హర్టింగ్గా మాట్లాడి ఏడిపిస్తూ ఉంటారు పార్ట్నర్ని అనమాట. సో బట్ అలా మాట్లాడి ఏడిపించటం కన్నా కూడాను తను ఏడిస్తే ఓదార్చండి, లేదా తను ఏడవకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ వర్డ్, ఏడిపించటం కాదు మనకు కావాల్సింది, ఏడిపించకుండా చూసుకోవడంలోనే మీ రొమాన్స్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళకి అర్థమవుతుంది రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తను నన్ను ఎంత బాగా కేర్ చేస్తున్నారు, ఆ, నాకు చిన్న దెబ్బ తగిలినా కూడా తట్టుకోలేకపోతున్నారు, సో నేను ఏడిస్తే చూడలేకపోతున్నారు అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళ దృష్టిలో మీరు ఫుల్ రొమాంటిక్ గాయ్ అయిపోతారనమాట. నెక్స్ట్ అలాగే తను ఆకలి అవుతుంది అని చెప్పగానే ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంటారు చాలామంది. అండ్ ఫుడ్ తెచ్చి పెట్టడం కాదు, ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి తినిపించండి. మీ రొమాన్స్ అక్కడ బయట పడకపోతే అడగండి. ఎందుకంటే చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు అలాగా మీ బాయ్ ఫ్రెండ్కి ఫుడ్ తినిపించారా ఎప్పుడైనా? అలాగే మీ గర్ల్ ఫ్రెండ్కి ఎప్పుడైనా ఫుడ్ తినిపించారా? కావాలంటే ఇది ట్రై చేసి చూడండి గాయ్స్, నిజంగా ఆసమ్ రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే రొమాన్స్ అనేది మనం బయట పడి కిస్ చేసుకోవటమో, హగ్ చేసుకోవటమో, ఇంకేదో చేసుకోవటం వల్ల వచ్చేది కాదు. అది ప్యూర్‌గా, హానెస్ట్‌గా మన హార్ట్‌లో నుంచి రావాలనమాట. సో, అది ఎప్పుడైతే వస్తుందో ఆ రిలేషన్‌షిప్‌కి ఒక వాల్యూ ఉంటుంది, ఒక
ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరి పైన ఒకరికి చెప్పుకోలేనంత ప్రేమ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ తన స్ట్రెస్‌లో తోడుగా ఉండండి. తను డిప్రెషన్‌లో ఉందా? తోడుగా ఉండండి. తను ఏదైనా ఒక వర్క్ చేయడానికి భయపడుతుందా? ఆ ఫియర్‌లో కూడా మీరు తోడుండండి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీ గర్ల్ ఫ్రెండ్‌కే అనుకోండి. ఏదైనా ఒక వర్క్ చేయడం చాలా ఇష్టం అనమాట. బట్ అది చేయాలంటే భయమేస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ డెఫినెట్‌లీ మీరు ఎలా చెప్పాలి అంటే, సో, ఏం చేయాలి అనుకుంటున్నావు నువ్వు? చెయ్యి. నేను నీకున్నాను కదా! ఎందుకు భయపడుతున్నావు పిచ్చిదానా? ఒక్క వర్డ్ చాలు. వాళ్ళ దృష్టిలో మీరు రొమాంటిక్‌గా అవ్వకపోతే అడగండి. ఎందుకు అంటే, ఎప్పుడైతే ఒక అమ్మాయి దేనికైతే భయపడుతూ ఉంటుందో, ఆ భయాన్ని పోగొట్టి, అందులో నువ్వు స్ట్రాంగ్, నువ్వు చేయగలవు అని ఎప్పుడైతే కొన్ని మంచి మాటలు చెప్తారో, ఆటోమేటిక్‌గా ఆ అమ్మాయికి అది కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో, ఇలాంటివన్నీ కూడాను మీరు రొమాంటిక్ అని చెప్పటానికి, అమ్మాయి దృష్టిలో పడటానికి చాలా మంచిగా వర్కౌట్ అవుతాయన్నమాట. అండ్ నాకు తెలిసి ఇప్పుడు గాయ్స్ మీరందరూ ఇంకా ఈ పనిలోనే ఉంటారు కదా! సో, నా గర్ల్ ఫ్రెండ్ దృష్టిలో నేను రొమాంటిక్ అయిపోవాలి. లేదా నా బాయ్ ఫ్రెండ్ దృష్టిలో నేను కూడా రొమాంటిక్ అనిపించుకోవాలి అని ఇంకా లేట్ ఎందుకు? స్టార్ట్ చేయండి. సో, నేను వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. సో, ఇన్‌స్టా ఐడీ అలాగే మెయిల్ ఐడీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తున్నాను. వన్స్ చెక్ చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్‌గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ నేను కామెంట్స్ చూస్తాను. చాలామంది కామెంట్స్‌కి అస్సలు రిప్లై ఇవ్వరు, పట్టించుకోరు అని నెగెటివ్‌గా అంటున్నారు. బట్ గాయ్స్ ప్లీజ్ అలా అనకండి. సో, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ చూస్తాను. నేను ప్రతి కామెంట్ లైక్ కూడా చేస్తున్నాను. బట్ ఇక రిప్లై అంటారా? అది అక్కడ స్పాట్‌లో ఇచ్చే రిప్లై అయితే నేను ఇస్తానండి డెఫినెట్‌లీ. లేదు అంటే ఏదైనా వీడియో ద్వారా అయినా సరే కొంతమందికి యూజ్ అవుతుందనే టాపిక్‌తో నేను వస్తుంటాననమాట. అంతేకానీ కావాలని రిప్లై ఇవ్వకపోవటం అలా అయితే ఏం జరగదు. సో, అలాంటివేమీ మనసులో పెట్టుకోవద్దు. సో, అండ్ నేను చాలా మందికి రిప్లైస్ చేస్తున్నాను. సో, చాలా మంచిగానే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ నేను అంతా లక్కీగా ఫీల్ అవుతున్నాను అంటే అండ్ నా ఛానల్‌లో మాక్సిమం 95% వరకు కూడాను పాజిటివ్ కామెంట్సే వస్తాయి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. సో, అది అంటే అర్థం చేసుకొని సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను ఇంకా మంచి కంటెంట్‌తో మంచిగా వీళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్‌తో ఇంకా ముందుకు రావాలి అనే ఎనర్జీని మీరే నాకు ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.